వైఎస్ఆర్సీపీలో అత్యంత ప్రముఖ నాయకుల్లో ఒకరు, అట్లాగే గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన కొడాల నాని గారి ఆరోగ్యం అయితే కొద్దిగా ఆందోళనకరంగా ఉందని అయితే చెప్పవచ్చు. గత వారం ఆయన కొద్దిగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మరియు ఛాతీలో కొద్దిగా ఇబ్బంది పరిస్థితుల వలన గచ్చిబౌలిలో ఏఐజీ హాస్పిటల్ అయితే చేరారు. కొన్ని ప్రాథమిక పరీక్షల్లో అయితే తేలింది ఏంటంటే ఆయన గుండెలో 3 రక్తనాళాలు అయితే మూసిపోయాయి. అందుకు గాను ఆయనకి ఇమీడియట్గా స్టంట్స్ కానీ లేదంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆ బ్లాక్స్ని అయితే తొలగించాలని అయితే ఏఐజీ హాస్పిటల్ డాక్టర్లు అయితే నిర్ధారించారు. వాళ్ళు ఇమీడియట్గా కొడాల నాని గారి ఫ్యామిలీ అయితే తేరుకొని వాళ్ళైతే ముంబైలోని ఏషియన్ హార్ట్ సర్జరీ చైర్మన్ అయిన రమాకాంత్ అని అయితే అప్రోచ్ అయ్యారు. ఈ రమాకాంత్ పాండే గారి అపాయింట్మెంట్ అయితే సాధారణ ప్రజానికానికి అయితే అంత ఈజీగా అయితే దొరకదు. ఆయన అపాయింట్మెంట్ ఫీజే 11,500. మీరు ప్రాక్టోలో కానీ మీరు ఏదైనా లేదంటే డైరెక్ట్గా ఆ హాస్పిటల్ కానీ కాల్ చేస్తే మీకు చెప్తారు 11,500 రూపాయలు అపాయింట్మెంట్ ఫీజు. మన ఏరియాలో అయితే 500 రూపాయలు లేదా 1000 రూపాయలకి మంచి మంచి కార్డియాలజిస్టులు అయితే అపాయింట్మెంట్స్ అయితే దొరుకుతాయి. కానీ రమాకాంత్ పాండే గారు అపాయింట్మెంట్ దొరకాలి అంటే సాధారణ పీపుల్కి అయితే అంత వీలైతే కాదు. కొడాల నాని గారికి అపాయింట్మెంట్ను కూడా విదేశాల్లో ఉన్న ఒక పేరొందిన కార్డియాక్ స్పెషలిస్టు ఫోన్ చేసి కొడాల నాని గారికి అయితే అపాయింట్మెంట్ ఇచ్చారని ప్రాథమిక సమాచారం. అట్లాగే రమాకాంత్ పాండే గారు చాలామందికి ఓపెన్ హార్ట్ సర్జరీలు స్టంట్స్ అయితే వేశారు. వీరిలో ప్రముఖంగా మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారికి, అట్లాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారికి, ఇట్లాంటి ప్రముఖులకి ఈయన ఓపెన్ హార్ట్ సర్జరీలు స్టంట్స్ వేసి అత్యంత సక్సెస్ రేట్ ఉన్న డాక్టర్ అయితే రమాకాంత్ పాండే గారు. మనీ పరంగా కొడాల నాని ఫ్యామిలీకి ఎటువంటి ఇబ్బంది లేకపోవడం వలన వీళ్ళు కొడాల నాని గారి ఆరోగ్యం చాలా ముఖ్యమని భావించి వీళ్ళైతే ప్రత్యేకమైన ఎయిర్ అంబులెన్స్లో హుటాహుటిన ముంబైకి అయితే కొడాల నాని గారిని తరలించి అక్కడ వైద్యం అందిస్తున్నట్లు సమాచారం. రాజకీయాలు పక్కన పెట్టగా ఏది ఏమైనా కొడాల నాని గారు త్వరగా కోలుకొని ఎప్పటిలాగే చురుకుగా రాజకీయాల్లో పాల్గొనాలని ఆ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.